వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో తొలి అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 18న తొలి విడత, 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్, అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల్లో పోటీకి భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది. మొత్తం 3 విడతలకు సంబంధించి 44 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో దశకు 19 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ముంబైలోని కాందివలిలో రోడ్డుపైన మద్యం సేవిస్తూ అటుగా వచ్చిన మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఆకతాయిలపై మహిళలు చీపురులతో దాడికి దిగారు. కొన్ని రోజులుగా భరిస్తూ వచ్చిన ఆ ప్రాంత మహిళలు ఒక్కసారిగా ఉగ్ర రూపంతో చీపుర్లు చేతపట్టి తాగుబోతుల వీపు మోత ముగిస్తూ తరిమికొట్టారు. వారిని చూసిన మందుబాబులు తమ పరువు పోతుందని అక్కడి నుంచి పారిపోయారు. ఆ దృశ్యాల వీడియో వైరల్ అవుతోంది. మద్యం షాపుల వద్ద సేవించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ షాపు యజమానులు తమ వ్యాపారం కోసం అనుమతించడంతో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ప్రభుత్వం మద్యం షాపు యజమానులకు కఠిన ఆదేశాలు ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మద్యం ప్రియుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అక్కడి ప్రభుత్వాలకు మద్యంపై వస్తున్న ఆదాయం 3వ అతిపెద్ద ఆదాయ వనరుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ విభాగం నిపెప్ తాజాగా వెల్లడించింది. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 3వ స్థానంలో పంజాబ్, 4వ స్థానంలో ఛత్తీస్గఢ్, 5వ స్థానంలో ఒడిశా ఉన్నాయని వెల్లడించింది. భారతదేశంలో చిన్నారుల అశ్లీలతలని సెర్చ్ చేయడం తీవ్ర నేరంగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంలోని ఐటీ అనుబంధాల్లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గూగుల్లో చిన్నారుల అశ్లీలతను సర్చ్ చేస్తూ పట్టుబడితే 5 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే బాంబు తయారీ మార్గాలను గూగుల్లో వెతకడం కూడా తీవ్రమైన నేరం కిందకే వస్తుందని, హ్యాకింగ్ పద్ధతుల కోసం సర్చ్ చేస్తూ పట్టుబడితే కూడా జైలు శిక్ష పడుతుందని హెచ్చరించింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఒడ్డున ఉన్న ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరూ నది ఒడ్డుకు వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. దీంతో రామ్కుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి. ఇక శ్రీశైల జలాశయానికి మళ్లీ వరద పోటెత్తుతోంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరగడంతో జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా 138,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. దీంతో సోమవారం ఉదయం 9 గంటల సమయానికి డ్యాం నీటిమట్టం 884 అడుగులకు చేరింది. కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయగా ఎడమగట్టు కేంద్రం ద్వారా 38,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు. హాయ్ అండి, బ్రైడల్ మేకవర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు. ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు. వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద 30% ఆఫ్ ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ. వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు. మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్డ్గా ఇస్తారండి. మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు. అడ్రస్ ట్వింక్లింగ్ బ్రైడ్స్, టెకెమిటా, ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్, నెల్లూరు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.